మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగునుగాక. మిస్టర్ ప్రేయర్ స్పిరిట్ ఛానల్కు మీకు స్వాగతం. ఈ వీడియోలో పరిశుద్ధాత్మ ద్వారా ఒక తల్లి ప్రయాణము మరియు దొరికిన బహుమానము వాక్యములోకి వెళ్లి చూద్దాము రండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనము వరకు మనము గమనిస్తే అక్కడ ఒక తల్లి ప్రయాణము మరియు దొరికిన బహుమానము గురించి చూడవచ్చు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినునుగదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకుని యుండుటయు దయ్యము వదిలిపోయి యుండుటయు చూచెను. ఈ సందర్భములో ఒక తల్లి తన కుమార్తె దయ్యము పట్టి నిద్రలేమి ద్వారా బలహీనపడింది. అయితే ఆ తల్లి తన కుమార్తె ఒక్కతే అయినప్పటికీ, తన కుమార్తెను దయ్యము బంధించినప్పటికీ ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో యేసు ప్రభువు వారి గురించి విని వెంటనే ఆయన ఎక్కడ ఉన్నారో వెతుకుతూ తెగింపుతో ఆశతో తాను వెళ్లి ఆయనకు తన కుమార్తె గురించి చెప్పి బాగుపరుచుకోవాలి అని వెళ్ళింది. అలాగే బహుమానము పొందుకుంది. తన ప్రయాణము మొదటి మెట్టు అయితే యేసు ప్రభువును కిలిసి తన కుమార్తె పరిస్థితి వివరించిన తరువాత ఆయన తనని అంతమందిలో అవమానించినట్టుగా మాట్లాడడం, ఆ తల్లి అలాంటి పరిస్థితిలో కూడా బాధపడకుండా ఆయనకు సమాధానము చెప్పడము అనేది రెండవ మెట్టు. మూడవదిగా తాను ఇచ్చిన సమాధానములో తనను తాను తగ్గించుకున్న విధానము. తల్లిదండ్రులు మీ పిల్లలను గురించి ప్రార్థించాల్సిన అవసరము ఉంది. అలాగే ఒకటి గమనించాల్సిన బాధ్యత కూడా ఉంది. మీ పిల్లలు సరిగా మాట వినకుండా, ఆహారము తీసుకోకుండా, నిద్రలేములతో ఉంటే అది దయ్యము యొక్క ప్రభావము. తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ఎంతటి అవమానము అయినా, ఎంతటి పోరాటము అయినా, చివరకు పిల్లల మేలు కొరకు తమ పిల్లలను విడిచిపెట్టి మరి వెళ్లి వారి బాగు కొరకు ప్రయాసపడే ప్రేమకి కూడా పరీక్ష ఉంటుంది. చివరకు వారి ప్రేమ అనుకున్నది సాధిస్తుంది. అయితే ఇక్కడ ఆ తల్లి సాధించిన బహుమానము ఏంటి అని ఆలోచిస్తే తన కుమార్తె కొరకు దయ్యము నుండి విడుదల. అలాగే పిల్లలు తమ యవ్వన వయస్సులో తమ తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించే విధానము వారికి ఏ విధమైన సంతోషాన్ని కలిగిస్తున్నది అనేది ఆలోచించాలి. ప్రతి సందర్భములో వారి పట్ల కృతజ్ఞత భావముతో వ్యవహరించాలి. అలాగే తమ తల్లిదండ్రులు ఎంత అవమానము అయినా తమ కొరకు భరిస్తున్నారో జ్ఞాపకము చేసుకొని వారి గురించి ప్రార్థిస్తూ వారికి గౌరవాన్ని కూడా ఇవ్వాలి. అంతేకాదు, ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా ఇక్కడ తల్లితో మాట్లాడిన మాటలలో గమనిస్తే ఆ తల్లి ఏ విధముగా తన కుమార్తె కొరకు తన ప్రేమను చూపించిందో అదే ప్రేమను ముందుగానే బయట పెడుతూ పిల్లల ప్రేమ తల్లిదండ్రుల పట్ల కుక్క పిల్లల ప్రేమ వలె ఉండకూడదు అని చెప్తున్నారు. అది ఎలా అవుతుంది అని మనకు సందేహము రావచ్చు. పిల్లలకు పెట్టే రొట్టె కుక్క పిల్లలకు పెట్టడం కుదరదు అని చిన్న కుమార్తె విషయములో మాట్లాడిన మాట చాలా స్పష్టముగా చెప్తుంది. ప్రియ చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, ఒకసారి నీ తల్లిదండ్రుల పట్ల నీ ప్రేమ ఎలా ఉంది అని పరీక్షించుకుంటావా? ఈ రోజు ఆ చిన్న కుమార్తెకు దయ్యము ఎందుకు పట్టింది అని మనము ఆలోచిస్తే తన తల్లి పట్ల తన ప్రేమ కుక్కపిల్ల ప్రేమ వలె ఉంది అని స్వయముగా యేసు క్రీస్తు వారి మాటలలో మనము గమనించగలము. గుర్తుపెట్టుకో నేస్తమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ నీ మీద ఎటువంటి ప్రభావము పనిచేస్తుంది? అందుకు కారణం ఎవరు? దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.